హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యారెట్ ఇడ్లీ అండి. క్యారెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇడ్లీ తింటూ ఉంటే మనకి కూర కూడా అవసరం అవుతుందండి. చట్నీ సాంబార్ ఏం అవసరం ఉండదండి. దీంతోనే మనము హ్యాపీగా ఇడ్లీ తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇడ్లీ పిండి అండి, క్యారెట్, పచ్చిమిర్చి, సాంబార్ పౌడరు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా వీటన్నింటిని మనం మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, వీటన్నింటిని ఇలా కలిపేసుకుందామండి. వీటన్నింటిని ఒక 5 minutes పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ తీసుకుని ఇడ్లీ వేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఇడ్లీ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా మనము వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని స్టీమ్ పెట్టిన తర్వాత చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి క్యారెట్ ఇడ్లీ రెడీ అండి. క్యారెట్ కళ్ళకైతే చాలా మంచిదండి. పిల్లలకు మరీ చెప్పి తినిపించండి. ఇది కళ్ళకి మంచిది, క్యారెట్ తినాలి మీరు అని చెప్పి మనం చెప్తేనే కదండి వాళ్ళకు కూడా తెలిసేది. క్యారెట్ ఆరోగ్యానికి అయితే ఎన్నో రకాల లాభాలను తెచ్చిపెడుతుందండి. క్యారెట్ని దయచేసి పిల్లలు, పెద్దలందరూ తినండి. ఇప్పుడు కంటి సమస్యలు చాలా వస్తున్నాయి. అలాంటప్పుడు మనం అద్దాలు అవన్నీ పెట్టుకోవడం కంటే క్యారెట్ మంచిగా తినే కళ్ళని హెల్త్గా పెట్టుకోవడం మేలు కదండి. అందుకని తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.